ఓకే, సో రాజ్మా పాలక్ మసాలా కర్రీ కావాల్సిన పదార్థాలన్నీ ఇక్కడ సిద్ధంగా ఉన్నాయి. ఈ డిష్ని మనం ప్లాన్ చేసుకునేటప్పుడు ఒక పూట ముందుగా మనం రాజ్మాని నానబెట్టేసుకోవాలి. ఓకే, సో ఇవి నానబెట్టేసి మెత్తగా ఉడికించుకున్న రాజ్మా గింజలు. సో ఇవి ఒక్కటి మనకు రెడీగా ఉంటే మిగతా డిష్ని మనం ఫాస్ట్గా తయారు చేసుకోవచ్చు. అలాగే పాలకూర ఇక్కడ నేను ఫైన్గా ఇలా తరిగేసి పెట్టాను. ఆకుపలంగా మనకు ఉండాలి అనుకుంటే ఇలా వేసుకోవచ్చు. లేదు మనకు కొంచెం గ్రేవీ ఎక్స్ట్రాగా కావాలి, అది కొంచెం పేస్ట్లా ఉంటే బాగుంటుంది అనుకుంటే మరుగుతున్న నీళ్ళలో కొంచెం సేపు అలా పాలకూర వేసేసి వెంటనే తీసేసి మనం అది కాస్త చల్లారిన తర్వాత మిక్సీ పట్టేసుకుంటే మనకు పాలకూర పేస్ట్ రెడీ అవుతుంది. వెంటనే తీయడం ఎందుకంటే మనకు ఆ కలర్ అనేది అలాగే ఉండడానికి మంచి గ్రీనిష్ కలర్. ఇంకా కొంచెం బెస్ట్గా మనకు రిజల్ట్ రావాలనుకుంటే ఒక బౌల్లో వాటర్ వేసేసి దాంట్లో కొన్ని ఐస్ క్యూబ్స్ వేసి ఆ హాట్ వాటర్లను తీసిన వెంటనే ఆ ఐస్ క్యూబ్స్ వాటర్లో వేస్తే ఇంకొంచెం బాగుంటుంది. అలాగే ఉడికించేటప్పుడు కూడా కొద్దిగా చిటికెడు పంచదార దాంట్లో వేస్తే మీకు కలర్ కూడా అలాగే నిలబడి ఉంటుందన్నమాట. ఇవన్నీ చిన్న చిన్న టిప్స్ అనమాట. మనకి ఒక్కొక్కసారి ఏంటంటే మనం డైరెక్ట్ అలాగే ఎక్కువసేపు ఉడికిచ్చేస్తే దాంట్లో ఉండే ఆ కలర్ కంటెంట్ అంతా కూడా వెళ్ళిపోతుంది. అలా కాకుండా ఇలా చేసుకోండి. ఓకే, సో ఫస్ట్ స్టవ్ ఆన్ చేసేసుకోవాలి. అలాగే దీంట్లో మనం ఏంటంటే టమాటో పేస్ట్ రూపంలో వాడుతున్నాం. ఎందుకంటే మనం పాలకూర అలాగే ఆకుపలంగా ఫైన్గా చాప్ చేసి వేసుకుంటాం కదా, మనకు కొంచెం గ్రేవీ కూడా కావాలి. లేకుంటే కొద్దిమంది ఏం చేస్తారు, ఉడికిచ్చిన రాజ్మానే కొంచెం మిక్సీ పట్టేసి కొంచెం పేస్ట్లా చేస్తే అది మనకు కొంచెం బేస్లా వస్తుంది గ్రేవీ కొరకు. ఇక్కడ రెండు కూడా మనం అలాగే వాడుతున్నాం, రాజ్మా ఒకటి పాలకూర ఒకటి. కాబట్టి కొంచెం గ్రేవీ కొరకు మనకు హెల్ప్ చేయడానికి ఇక్కడ టమాటో పేస్ట్ రూపంలో వాడుకుంటున్నాం. ఫస్ట్ సరిపడా ఆయిల్. సో ఇది రోటీ కాంబినేషన్కి తీసుకోవచ్చు, అలాగే రైస్లో కూడా ప్లెయిన్ రైస్ లేకపోతే జీరా రైస్ కానీ అలా తక్కువగా మసాలాలు ఉన్న వాటికి మనం తీసుకోవచ్చు. అంటే కొంచెం బగారా రైస్ చేసుకునేటప్పుడు హెవీగా మసాలాలు లేకుండా తక్కువ క్వాంటిటీలో మసాలాలు వేసి చేసుకుంటే దాంట్లో కాంబినేషన్ సూపర్గా ఉంటుందన్నమాట. సో ఆయిల్ కొంచెం వేడెక్కిన తర్వాత మసాలాలు కూడా ఎక్కువగా వేయట్లేదు, యాలకులు అలాగే కొద్దిగా బిర్యానీ ఆకు. ఇంకొంచెం మనకు ఎక్కువగా తెలియాలి ఆ మసాలా ఘాటు అనుకుంటే కొద్దిగా లవంగాలు వేసుకోవచ్చు. చిన్నగా పావంగులం అంతా దాల్చిన చెక్క ముక్క, అలాగే చిటికెడు షాజీరా సరిపోతుంది. అది ఇక్కడ లైట్గా ఇస్తున్నాం. లాస్ట్లో ఏంటంటే కొంచెం మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇవన్నీ వేసుకొని కొంచెం ఆ మసాలా టచ్ అనేది దీంట్లో ఇస్తున్నాం అన్నమాట. ఉల్లిపాయ ముక్కలు దీంట్లో ఇలా ముక్క పలంగా వేసుకుంటే మనకు ఒక టేస్ట్ వస్తుంది, అలాగే పేస్ట్లా చేసుకుంటే మనకు ఇంకో టేస్ట్ వస్తుంది. అప్పుడు కొంచెం గ్రేవీ కూడా మనకు ఎక్కువ వస్తుంది అనమాట. రుచిలో కొంచెం చిన్న మార్పు వస్తుంది మనకు. ముక్కలా వేసుకుంటే ఒకటి, అలాగే దీన్ని పేస్ట్లా చేసుకుంటే ఒకటి. ఓకే, సో ఇవి కొంచెం మనకు వేగాలి. అంటే ఆ పచ్చి వాసన అనేది పోతే ఏంటంటే మనకు ఆ డిష్లో వేసే మసాలా దినుసులు కానీ లేకపోతే మసాలా పొడులు కానీ ఏ వేసినా వాటి ఫ్లేవర్స్ అనేది బాగా తెలుస్తాయి. ఇవి ప్రాపర్గా మనకు వేగకపోతే ఉల్లిపాయ అనేది ఆ ఉల్లి ఘాటు ఎక్కువగా దీంట్లో డిష్లో డామినేట్ చేస్తుంది అనమాట. సో అవి కొంచెం జ్ఞాపకం పెట్టుకోవాలి. ఇలా చిన్న చిన్న ముక్కలైనా కట్ చేసుకోవచ్చు, లేకపోతే పులావ్ బిర్యానీలో కట్ చేస్తాం కదా పొడవుగా, బట్ సన్నగా కట్ చేయాలి. పెద్ద పెద్ద లావుగా కాకుండా సన్నగా కట్ చేస్తే మనకు తొందరగా వేగిపోతుంది. కొంచెం బ్రౌనిష్ కలర్లో వేస్తే కూడా ఇంకొక రకమైన టేస్ట్ వస్తుంది అనమాట. ఓకే, కొంచెం లైట్గా కలర్ చేంజ్ అవుతుంది అనుకున్న టైంలో మనం మిగతా దినుసులు, కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్. సో ఇది ఇలాంటి కొంచెం మసాలా బేస్ చేసుకునేటప్పుడు ఏంటంటే కొద్దిగా మనం ఫ్రెష్గా గ్రైండ్ చేసి వేసుకుంటే టేస్ట్ చాలా సూపర్గా వస్తుంది. అలాగే పచ్చిమిరపకాయలు మన కారానికి తగ్గట్టుగా ఘాటుగా వేసుకోవచ్చు. ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా కొంచెం ఆ పచ్చి వాసన పోవాలి. ఇది కూడా కొంచెం బాగా వేగాలన్నమాట. కొంతమంది ఏం చేస్తారంటే అది తొందరగా మాడకుండా ఒక బౌల్లో కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ తీసుకొని దాంట్లోనే కొద్దిగా వాటర్ యాడ్ చేసేసి అలా కలిపేసేస్తారు. ఎందుకంటే ఆ వాటర్ ఎవాపరేట్ అయ్యేంతలోపు
ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది బాగా మగ్గిపోతుంది, వేగిపోతుంది అన్నమాట. సో అలాంటి చిన్న చిన్నగా మనకు ఆ టిప్స్ అనేది తెలిస్తే మనం తయారు చేసుకునే డిష్ని అవసరానికి తగ్గట్టుగా చేసుకోవచ్చు, అలాగే టేస్టీగా కూడా చేసుకోవచ్చు. ఓకే, సో అల్లం వెల్లుల్లి పేస్ట్ మంచిగా వేగిపోయింది. కొద్దిగా పసుపు, అలాగే టొమాటో పేస్ట్, కొంచెం స్పైసీగా కావాలి అనుకుంటే దీంట్లో మనం కారపొడి కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇది కొంచెం లెస్ స్పైసీలో నేను తయారు చేస్తున్నాను. అలాగే సరిపడా ఉప్పు, పాలకూర ఉంది కాబట్టి ఉప్పు అనేది కొంచెం చూసి యాడ్ చేసుకోవాలి. ఇక్కడ మనకు టమాటో పేస్ట్ కొంచెం మగ్గాలి అన్నమాట. లేదనుకుంటే ఫైన్గా చాప్ చేసేసి చిన్న చిన్న ముక్కలుగా, కొంచెం గట్టివి తీసుకుంటే మనకు అలా చిన్న చిన్న ముక్కగా కూడా కట్ చేసుకోవడానికి హెల్ప్ అవుతుంది. అలా కట్ చేసి వేసుకున్నా కూడా మనకు గుజ్జులా వచ్చేస్తుంది, తొందరగా వేగుతుంది అనమాట. సో దీంట్లో పేస్ట్ చేయడం వల్ల ఏంటంటే ఆ వాటర్ అంతా బయటకు వచ్చేసి మనకు అది కొంచెం మగ్గడానికి టైం అనేది ఎక్కువ తీసుకుంటుంది. లేదా ఫాస్ట్గా కావాలనుకుంటే మనం టమాటో ముక్కలుగా కట్ చేసి కొంచెం ఉడికించి పేస్ట్ చేసుకుంటే ఇక్కడ ఎక్కువ టైం ఏం తీసుకోదు, ఆల్రెడీ అది మగ్గి ఉంటుంది. సో తొందరగా మనకి రెడీ అయిపోతుంది మనం తయారు చేసుకునే డిష్ అనేది. ఓకే, సో ఇది కొంచెం దగ్గర పడుతున్నప్పుడు మనం కట్ చేసి పెట్టుకున్న పాలకూర. ఓకే, తెలుసు కదా, ముందుగానే పాలకూరను శుభ్రంగా కడిగేసి ఆ తర్వాత కట్ చేసుకోవాలి. ఏదైనా ఆకుకూర సేమ్ మెథడ్ అనమాట. మీరు కట్ చేశాక కడిగితే దాంట్లో ఉన్న ఆ పోషక విలువలన్నీ కూడా ఆ నీళ్ళలో వెళ్ళిపోతాయి. కాబట్టి ముందుగానే కడిగి ఆ తర్వాత కట్ చేసుకోవాలి. సో ఇక్కడ కొంచెం మనకు ఆ పాలకూర అనేది మగ్గాలి. చిన్న చిన్న కట్ చేసుకున్నాం కాబట్టి ఫాస్ట్గానే అయిపోతుంది. ఎందుకంటే ఇది పచ్చిగా వేసుకున్నాం, ఇది కొంచెం టైం తీసుకుంటుంది. రాజ్మా గింజలు ఏంటంటే మనం ఆల్రెడీ ఉడికిచ్చేసుకున్నాం కాబట్టి అవి ఎక్కువగా మగ్గాల్సిన అవసరం లేదు. మనం కొంచెం తర్వాత వేసుకున్న అవి దీంట్లో ఉండే ఫ్లేవర్స్ని కొద్దిసేపు మనం మగ్గిచ్చేసుకుంటే అక్కడ వాటికి పట్టేసుకుంటుంది, అవి టేస్ట్గా కూడా అవుతాయి. సో ఏ ఆకుకూరైనా మనకు ఫాస్ట్గా అయిపోతుంది కదా, మగ్గడం అనేది తొందరగా ఉడికిపోతుంది అన్నమాట. ఆకుకూరతో ఏ డిష్ చేసుకున్నా తొందరగా అవుతుంది. సో దాంట్లో వేసే పదార్థాలు ఏంటంటే ముందు వెనక చూసుకొని మనం యాడ్ చేసేసుకుంటే ఆ డిష్ మనం అనుకున్న టేస్ట్, అనుకున్న ఆ ఫ్లేవర్స్ అన్నీ కూడా దాంట్లో తినేప్పుడు తెలుస్తూ ఉంటాయి. ఓకే, సో ఇప్పుడు దీంట్లో ఉడికించిన రాజ్మా, అలాగే కొద్దిగా ధనియాల పొడి, ఇక్కడ ఇంకొంచెం మసాలా ఘాటు తెలియాలనుకుంటే కొద్దిగా గరం మసాలా పొడి కూడా ఇక్కడ యాడ్ చేసుకోవచ్చు. కొద్దిగా కస్తూరి మేతి కూడా వేస్తున్నాను, కొంచెం డిఫరెంట్ ఫ్లేవర్ రావడానికి. ఉంటే యాడ్ చేయండి, లేకపోయినా ప్రాబ్లం లేదు. అలాగే కొద్దిగా కొత్తిమీర ఇక్కడ. మసాలా పొడులు పడగానే మంచి స్మెల్ వస్తుంది. ఓకే, సో ఇక్కడ కొద్దిగా వాటర్ యాడ్ చేస్తున్నాను, ఎందుకంటే మనకు కొంచెం గ్రేవీలా ఉంటే రైస్లోకి కలుపుకోవడానికి కూడా బాగుండాలి. ఇది రోటీ కాంబినేషన్కి సరిపోతుంది ఇప్పుడు నేను చేసింది. ఓకే, సో ఇప్పుడు అన్నీ కూడా దీంట్లో యాడ్ చేసేసాం. ఇప్పుడు ఏంటంటే అది కాస్త మగ్గాలి మనకు. సో మూత పెట్టేస్తే తొందరగా మగ్గుతుంది, అలాగే లోపల ఉండే ఆ ఆవిరి వల్ల కూడా ఆ రాజ్మా గింజల్లోకి ఆ మసాలాలన్నీ కూడా, ఫ్లేవర్స్ అన్నీ కూడా వెళ్తాయి. సో మూత పెట్టేసి ఒక 3 నుంచి 4 నిమిషాల పాటు మనం మగ్గిచ్చేసుకుంటే మనకు డిష్ అనేది రెడీ అయిపోతుంది. కాసేపు దాన్ని అలా వదిలేద్దాం. ఓకే, సో మన డిష్ రెడీ అయిపోయింది. రాజ్మా పాలక్ మసాలా కర్రీ.
స్టవ్ ఆపేసేసి లాస్ట్లో కొంచెం నిమ్మరసం యాడ్ చేస్తున్నాను. ఈ టేస్ట్ కొద్దిగా డిఫరెంట్గా ఉంటుంది. కొద్దిగా, ఎక్కువ కాదు, ఆ మాత్రం సరిపోతుంది. ఒక్కసారి ఇలా ఫుల్గా కలిపేసి సో ఇప్పుడు మనం డిష్ అవుట్ చేసేసుకుందాం. ఓకే, స్మెల్ అయితే గుమగుమలాడిపోతుంది. పాలకూర అలాగే రాజ్మా కాంబినేషన్లో మసాలా కర్రీ, పైనుంచి కొంచెం కొత్తిమీర. ఓకే, సో వేడివేడిగా రాజ్మా పాలక్ మసాలా కర్రీ రెడీ అయిపోయింది. దీనికి కావలసిన పదార్థాలు అలాగే దీని తయారీ విధానం మీకోసం మరోసారి. రాజ్మా పాలక్ మసాలా కర్రీ తయారు చేసుకోవడానికి కావలసిన పదార్థాలు: ఉడికించుకున్న రాజ్మా, బిర్యానీ ఆకు, యాలకులు, ఉల్లిపాయ, పచ్చిమిర్చి, అల్లం వెల్లుల్లి పేస్ట్, టమాటో ప్యూరీ, ధనియాల పొడి, పసుపు, పాలకూర, కస్తూరి మేతి, కొత్తిమీర, నిమ్మకాయ, నూనె, ఉప్పు. రాజ్మా పాలక్ మసాలా కర్రీ తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ వెలిగించి ప్యాన్లో నూనె వేసి వేడయ్యాక యాలకులు, బిర్యానీ ఆకు, ఉల్లిపాయ ముక్కలు, అల్లం వెల్లుల్లి పేస్ట్, పచ్చిమిరపకాయలు, పసుపు, టమాటో పేస్ట్, సరిపడా ఉప్పు వేసి దగ్గర పడే వరకు మగ్గించుకోవాలి. ఇప్పుడు అందులో తరిగిన పాలకూర, ఉడికించుకున్న రాజ్మా, ధనియాల పొడి, కసూరి మేతి, కొద్దిగా కొత్తిమీర, అలాగే కొద్దిగా నీళ్లు పోసి మరి కాసేపు ఉడికించుకోవాలి. ఆపై స్టవ్ ఆఫ్ చేసి కొద్దిగా నిమ్మరసం పిండి బాగా కలుపుకొని సర్వింగ్ ప్లేట్లోకి తీసుకొని పైనుండి కొత్తిమీరతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే రాజ్మా పాలక్ మసాలా కర్రీ రెడీ.